ఆచి చికెన్ మసాలా. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టోన్ మారింది. గతంలో తన పార్టీపైనే విమర్శలతో ఇరుకున్న పెట్టిన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు కాస్త మెత్తబడినట్లు ఆయన వ్యాఖ్యలతో అర్థమవుతుంది. తాజాగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి ఇస్తారని అధిష్టానం చెప్పిందని, అయితే ఇవ్వలేకపోయిందన్నారు. తన ప్రాంతం అభివృద్ధి కోసం మంత్రి పదవి వస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. మంత్రి పదవి రాలేదని కొన్ని సందర్భాల్లో బాధపడి తీవ్ర వ్యాఖ్యలు చేశానన్నారు. నిజాయితీ పరుడు, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అని అధిష్టానానికి తెలుసని అన్నారు. సమయం వచ్చినప్పుడు తనకు తప్పకుండా న్యాయం జరుగుతుందన్న ధీమా వ్యక్తం చేశారు. తప్పలేదు, వాళ్ళని తప్పలేదు. మన రాజకీయాల్లో ఉన్నప్పుడు మనం అత్యున్నత స్థానం పదవి కోరుకోవడంలో తప్పలేదు. కానీ కొన్ని సమీకరణల కారణాల వల్ల మనం రమేష్ని సెలెక్ట్ చేయడం జరిగింది. దాన్ని అర్థం చేసుకుని మీరు కూడా వాళ్ళందరూ కూడా సహకరించినందుకు మీ అందరూ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే మీకు కూడా సమయం వస్తుంది. రాజగోపాల్ రెడ్డి అంటే ఎవరో కొందరి మనిషి కాదు, అందరి మనిషి, అందరి వాళ్ళు రాజగోపాల్ రెడ్డి. మీరు ఎవరికి అన్యాయం చేస్తుంది కాదు. సమయం వచ్చినప్పుడు ఒక్కసారి అవకాశం వస్తుంది. ఇప్పుడు రమేష్ పోయినసారి వెంకట రాజు ఉండేది, ఈసారి రమేష్ అవకాశం వచ్చి బాగుంది, రమేష్ వచ్చింది. రేపు ఇంకొకరికి అవకాశం వస్తుంది. మనందరం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టోన్ మారింది. గతంలో తన పార్టీపైనే విమర్శలతో ఇరుకున్న పెట్టిన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు కాస్త మెత్తబడినట్లు ఆయన వ్యాఖ్యలతో తెలుస్తోంది. తాజాగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి ఇస్తానని అధిష్టానం చెప్పిందని, అయితే ఇవ్వలేకపోయిందన్నారు. తన ప్రాంతం అభివృద్ధి కోసం మంత్రి పదవి వస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. మంత్రి పదవి రాలేదని కొన్ని సందర్భాల్లో బాధపడి తీవ్ర వ్యాఖ్యలు చేశానన్నారు. తనలాంటి నిజాయితీ పరుడు, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అని అధిష్టానానికి తెలుసని అన్నారు. సమయం వచ్చినప్పుడు తనకు తప్పకుండా న్యాయం జరుగుతుందన్న ధీమా వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య. సునీత, మున్గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన సమయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మంత్రి పదవి ఇస్తానని చెప్పి హామీ ఇచ్చిందంటూ కూడా ఆయన మొదటి నుంచి కూడా చెప్పుకుంటా రావడం జరిగింది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, మంత్రివర్గ మొదట క్యాబినెట్ కూర్పు జరిగిన తర్వాత మళ్ళీ 2 సార్లు కూడా క్యాబినెట్ విస్తరణ జరిగింది. కానీ ఆ 2 సార్లు కూడా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కలేదు. దీంతో తనకి ఇచ్చినటువంటి హామీ విషయంలో అధిష్టానం వ్యవహరిస్తున్న తీరు పట్ల కూడా అటు కాంగ్రెస్ అధిష్టానం పైన, ఇటు సీఎం రేవంత్ రెడ్డి పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ రావడం జరిగింది. ఇటు మరోవైపు గవర్నమెంట్ పరంగా కూడా తన నియోజకవర్గానికి నిధులు కేటాయించడం లేదనే విషయం పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా విమర్శలు చేశారు. కానీ ఏదైతే మంత్రి పదవి విషయంలో ఎటువంటి హామీ ఇవ్వకపోవడం, పార్టీ పరంగా కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండడం, తన నియోజకవర్గానికి ఇటు మంత్రులను కూడా ఎవరిని ఇప్పటి వరకు కూడా ఆహ్వానించకపోవడం, అటు సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటనకు వచ్చిన సమయంలో కూడా ఆ సభలకు కూడా హాజరు కాకుండా రాజగోపాల్ రెడ్డి కేవలం ఆయన వ్యక్తిగతంగా మాత్రమే ఎమ్మెల్యే స్థాయిలోనే ఆ నియోజకవర్గంలో పర్యటనలు చేయడం, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అయితే మున్గోడు నియోజకవర్గానికి సంబంధించి నిధుల విడుదల విషయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే విడుదల చేయడం లేదు, తనకు నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడుతుంది అనేది కూడా ఆయన పలుమార్లు బహిరంగంగానే ఇటు మంత్రి పదవి విషయంలో కావచ్చు, నిధుల విషయంలో కావచ్చు, ఇతర విషయాల్లో కూడా బహిరంగంగానే ఆయన విమర్శలు చేసిన పరిస్థితి మనం చూసాం. అయితే ఇప్పుడు గత 10-15 రోజులుగా కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంత తగ్గినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇటు రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఇస్తారా మంత్రి పదవి ఇవ్వండి, లేదంటే సీఎం సీట్ కి ఎసరు పెడతానంటూ కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల విషయమై కూడా
అధిష్టానం వద్ద సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ఇతర క్యాబినెట్ మంత్రులు కూడా అధిష్టానం తోటి సమావేశంలో ఈ విషయాన్ని రాజగోపాల్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరును అక్కడ వివరించడం, రాజగోపాల్ రెడ్డిని పిలిచి మాట్లాడాలంటూ కూడా టీపీసీసీ అధ్యక్షునికి చెప్పిన నేపథ్యంలో మహేష్ గౌడ్ కూడా ఈ విషయం పైన కూడా స్పందించడం జరిగింది. రాజగోపాల్ రెడ్డిని త్వరలోనే పిలిచి మాట్లాడతాము, మంత్రి పదవి విషయంలో మాట్లాడతామంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా రాజగోపాల్ రెడ్డి కొంత తగ్గినట్టుగా కూడా కనబడుతుంది. ఈ నేపథ్యంలో వారం 10 రోజుల క్రితం మునుగోడు నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి శంకుస్థాపన విషయంలో రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తడం, నిధులు కేటాయింపు విషయం పైన కూడా ఇంటిగ్రేటెడ్ స్కూలు ఎక్కడా లేని విధంగా కూడా తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనతోటి అన్ని వర్గాల పిల్లలకు సంబంధించి కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించేందుకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు సంబంధించి ఏర్పాటు చేస్తుండడం పట్ల కూడా సీఎం రేవంత్ రెడ్డిని పొగుడుతూ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు కూడా రాజగోపాల్ రెడ్డి ఏదైతే పార్టీ అధిష్టానం తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చింది, కానీ అది కుదరలేదు. కానీ మున్గోడు అభివృద్ధి జరగాలంటే మాత్రం ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తేనే అభివృద్ధి జరుగుతుందనేది కూడా ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. పదవులు శాశ్వతం కాదు అనే విషయం కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మరోవైపు తనకు మంత్రి పదవి ఇస్తారనే నమ్మకం ఇంకా ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి మరోసారి మంత్రి పదవి విషయం పైన కూడా పెదవి విప్పిన నేపథ్యంలో దీనిపైన కొంత చర్చ సాగుతుంది. ఇప్పటి వరకు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు కావస్తున్న పరిస్థితి ఉన్నా కూడా ఇప్పటి వరకు మంత్రి పదవి విషయంలో ఎలాంటి హామీ గాని, ఎలాంటి అక్కడి నుంచి అధిష్టానం నుంచి కావచ్చు, ఇటు సీఎం రేవంత్ రెడ్డి నుంచి కూడా ఎలాంటి నిర్ణయం కూడా రాకపోవడం పట్ల కూడా కొంత ఆయన సంతృప్తిగా ఉంటున్నారు. ఈ మధ్యనే ఆయన కొంతమంది ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టారంటూ కూడా, రహస్య భేటీ నిర్వహించారంటూ కూడా కొంత ప్రచారం సాగుతున్న నేపథ్యం ఉన్నది. దీంతో పాటు అధిష్టానం వద్ద రాజగోపాల్ రెడ్డి విషయం చెప్పిన నేపథ్యం ఉన్నది. ఇటు మహేష్ కుమార్ గౌడ్ స్పందించడం జరిగింది. అప్పటి నుంచి కూడా రాజగోపాల్ రెడ్డి కొంత తగ్గినట్టుగా మాట్లాడుతున్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తున్నట్టుగానే ఖాయంగా కనిపిస్తున్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి మాత్రం ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు కావచ్చు, విమర్శలు లేకుండా కూడా ఆయన మాత్రం మొన్న 10 రోజుల క్రితం మాట్లాడిన తీరు కావచ్చు, ఈ రోజు మాట్లాడిన తీరు కూడా ఆయనకు మంత్రి పదవి వస్తుందనే విధంగానే ఆయన వ్యవహరిస్తున్న సిచ్యువేషన్ అయితే ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు బట్టి మాత్రం కనబడుతుంది. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి నేరుగానే అటు అందరూ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులను కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడడం, సీఎం ను టార్గెట్ చేస్తూ మాట్లాడిన సందర్భం చూసాం. మరోవైపు ఇటు మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి ఆయన సొంత నిర్ణయంతో ఏదైతే వైన్సులకు సంబంధించి కూడా ఆయన కొత్త రూల్స్ పెట్టడం, ఆ విషయం పైన అటు ప్రభుత్వం గాని, ఎక్సైజ్ శాఖ మంత్రి గాని కూడా స్పందించకపోవడం పట్ల కూడా రాజగోపాల్ రెడ్డి తీరు విషయంలో కొంత అయితే సందిగ్ధం నెలకొన్న నేపథ్యం. ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలతోటి మాత్రం ఆయనకు మంత్రి పదవి వస్తుందనే ఆశ మాత్రం ఆయన అనుచరుల్లో వ్యక్తమవుతున్న సందర్భం అయితే కనబడుతుంది. రైట్ జానయ్య, థాంక్యూ.